జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం వాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 డిసెంబర్ నెల 15వ తారీఖు ఆదివారం నుండి 2024 డిసెంబర్ నెల 21వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో వక్రించినటువంటి గురువు, కర్కాటకంలో వక్రించినటువంటి కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికములో రవి బుధులు, మకరములో శుక్రుడు, కుంభములో శని, మీనములో రాహువు, వృషభ మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందించే అవకాశం కనిపిస్తుంది. భగవంతుని ఆశీస్సులతో ఈ వారమంతా కూడా జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరుగుతాయి. ఆ రకంగా మీరు అనుకున్న పనులంతా కూడా విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నీ సజావుగానే పూర్తి చేస్తారు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ అలసందలు లేక బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలు, లాభాలు, అవకాశాలు అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. జన సహకారంతో ఈ వారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పూర్వపుణ్యం వల్ల ఒక విషయంలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరిభారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకి శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు. అధికారుల సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతుంది. నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ముందుకు సాగుతుంది. ఖర్చులు, ప్రయాణాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. జన సహకారంతోనూ, భగవంతుని ఆశీస్సులతోనూ ఈ వారమంతా కూడా ప్రశాంతంగా కాలం గడుపుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, వ్యవసాయ రంగంలో లాభాలని అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు, అవకాశాలు అందుకోగలుగుతారు. అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ మీకు సానుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఒక్క ప్రయత్నం సానుకూలంగా సఫలీకృతమవుతుంది. అత్యాశతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు చేసి నిరాశను పొందుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సహకారంతో చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు.
భూములు కొనుగోలు చేయటం వల్ల, వాహనాలు కొనుగోలు చేయడం వల్ల లాభాలు అందుకుంటారు. ఒక సమస్యకు మీరే కారణమవుతారు. అటువంటి ఇబ్బందిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకొని తద్వారా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి కొల్లో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వరంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. జన సహకారంతో, ఆత్మీయుల సహకారంతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే నూతన అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అనవసరమైనటువంటి అంశాల వల్ల కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. మీ మాటలకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. జన సహకారంతో వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో నూతన అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అనవసర విషయాల్లో తలదూర్చడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుని వారు అవుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగజేస్తుంది. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల మంచి లాభాలు అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు మంచి అభివృద్ధికరంగా ముందుకు సాగుతాయి. ఖర్చులు మితిమీరిపోవడం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలు పేదవారికి గురువారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మకర రాశి వారు పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, లాభాలను అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ మీరు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుని ఇబ్బంది కొని తెచ్చుకుని వారు అవుతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణను నిత్యం చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను పొందగలుగుతారు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా, లాభదాయకంగా ఉన్నాయి. తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు కాస్త నిరాశపరిచే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ
ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.